కొట్టేసింది భయ్య. ఎస్ఆర్హెచ్ ఇంకొన్ని రికార్డులు మళ్ళీ కొట్టేసింది భయ్య. పవర్ ప్లేలో సెకండ్ హైయెస్ట్ రికార్డును మళ్ళీ కొట్టేసింది. పవర్ ప్లేతో 107తో సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే నిలిపిన సన్ రైజర్స్. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ మరియు హెడ్ మ్యాచ్ను ముగించేశారు. 166 లక్ష్యాల్ని 9 ఓవర్ల 4 బంతుల్లో పూర్తి చేసిన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్. ఒక్కసారి కామెంట్ చేయండి, అసలు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఉంటే ఏం జరిగేదో. వీళ్ళు 9.4 ఓవర్స్కే 167 కొట్టుంటే ఒకళ్ళు 20 ఓవర్స్ ఆడుంటే. అభిషేక్ శర్మ 19 బాల్లో 50 తనదైన స్టైల్లో కొట్టేశాడు భయ్య. చూస్తున్నారుగా విధ్వంసం. కొట్టిన ప్రతి బాలు బౌండరీ, కొట్టిన ప్రతి బాలు సెకండ్ స్టాండే. ఇక మన స్వింగ్ కింగ్ భువీ 4 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఐ రిపీట్ అగైన్, ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. సెకండ్ హాఫ్లో తొలి విజయం నమోదు చేసుకున్న ఎస్ఆర్హెచ్. ఫస్ట్ టైం ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ 150+ రన్స్ని 10 ఓవర్స్ లోపలనే చేజ్ చేయడం. ఈరోజు ట్రావెల్స్ హెడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు అతను ఎస్ఆర్హెచ్ పుస్తకంలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతాడు. 8 4లు 8 సిక్సర్లతో విజృంభించాడు. కేవలం 30 బాల్స్లోనే 89 రన్లు తీసుకున్న ట్రావెల్స్ హెడ్ ఎంత చెప్పుకున్నా తక్కువే. చూస్తున్నారుగా ఈ ఓపెనర్స్ పార్ట్నర్షిప్. ట్రావెల్స్ హెడ్ 30 బాల్స్కి 89 కొట్టగా, అభిషేక్ శర్మ 28 బాల్స్కి 75 కొట్టాడు. ఎవరికి వాళ్ళు తగ్గకుండా ఆడటం వల్ల ఈ ఘనత మనకి దక్కింది. ఈ రికార్డు మామూలు రికార్డు కాదు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయే రికార్డు ఇది. ఇక చెప్పుకోవాలంటే ప్యాట్ కమెంట్స్. బర్త్డే బాయ్, విషింగ్ యూ హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈ బర్త్డేని మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం బ్రో. ఫ్యాన్స్ మీరు కూడా మన ప్యాట్ కామెంట్స్ని బర్త్డే విషెస్ చెప్పేసేయండి. ఎలాగో మనం కప్పు కూడా గెలిచేస్తాం ఈసారి. బై ద వే, థ్యాంక్ యూ ఫర్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ హెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఎస్ఆర్హెచ్కి అసలు చేజింగే రాదన్నారు. ఎస్ఆర్హెచ్ టీం అసలు చేజే చేయలేదన్నారు. కానీ 9.4 ఓవర్స్లోనే 167 చేజ్ చేసి చూపించింది. 30 బౌండరీస్తో విజృంభించిన ఎస్ఆర్హెచ్.